సర్ అలాగే వృశ్చిక రాశి వారికి 2024 ఏ విధంగా ఉంటుంది, ఏమైనా దోషాలు ఉంటే పరిహారాలు ఏ విధంగా ఉంటాయి? షూర్ మేడం. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ యొక్క 2023 సంవత్సరంలో ఆల్మోస్ట్ గురువు గారు మనకి షష్ఠ స్థలంలో అంటే 6వ స్థలంలో మేషరాశిలో సంచారము. గురువు గారితోనే మళ్ళీ రాహు కూడా సంచారం చేశారు. అయితే అక్టోబర్ 2023లో ఆయన పంచమ స్థానానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గురువు గారు 6వ స్థానంలో మే 1, 2024 వరకు ఉంటున్నాడు. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ శని ఉంటున్నాడు. తర్వాత లాభభావ స్థలంలో ఈ యొక్క కేతు ఒక సంచారం. అంటే ఈ ఒక 2024 మే 1వ తేదీ వరకు ఒక్క కేతు బలం మాత్రమే ఉంటుంది. సో అంతవరకు కూడా ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి అంటే లైక్ మనీ అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చిన్నపాటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. అది శుభకార్యాలకి ఎక్కువ ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒకటి శుభకార్యాలు లేకపోతే ఇంకోటి అట్లా ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశికి ద్వితీయాధిపతి పంచమాధిపతి అవుతాడు. ఎవరు? గురువు గారు. అంటే వెల్త్ ఇచ్చేవాడు పంచమాధిపతి, పూర్వపుణ్య స్థానాధిపతి అయిన గురువు గారు, పంచమాధిపతి అయిన గురువు గారే 6వ స్థానంలో. ఎప్పుడైనా సరే ద్వితీయాధిపతి మన జన్మజాతకంలో కూడా ద్వితీయాధిపతి 6వ స్థానంలోకి వెళ్ళాడు, 6వ స్థానంలో ఉన్నప్పుడు మనము పుట్టాము జన్మించాము అన్నట్లు కనుకైతే కుటుంబంలో చికాకులు, కుటుంబంలో శత్రుత్వము, అనవసరమైన అప్పులు, వృథా అప్పులు చేస్తూనే ఉంటారు. అప్పులు అంటే ఈజీగా పుట్టుకొస్తుంది, ఎందుకంటే శుభకారకుడు కదా గురువు. ద్వితీయాధిపతి గురువు గారు, అదే పాపాధిపతి అయిపోతే అది వేరే ఉంటుంది. సో శుభుడు కాబట్టి న్యాచురల్ బెనిఫిషియల్ గురుగ్రహము. అందులోనే ఈ వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నానికి యోగకారకుడు. ఈ యోగకారకుడు షష్ఠ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఇట్లాంటివి ఈ యొక్క రాబడి అనేది తక్కువ ఉంటుంది, బట్ అప్పులు పెంచుకొని వెళ్ళడము, సో ఇవన్నీ ఉంటుంది. దీంతో పాటు గృహంలో పీస్ అనేది ఉండదు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు బాగా ఫేస్ చేసి ఉంటారు వీళ్ళు. సో ఆరోగ్యపరమైన ఇబ్బందులు అయితే వీళ్ళు ఫేస్ చేసి ఉంటారు, ఎందుకంటే చతుర్థ స్థానమే ఇంపార్టెంట్. ఈ చతుర్థ స్థానంలో శని ఒక సంచారము. చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నప్పటికీ అది కేంద్ర స్థానం అవుతుంది. అంటే అర్ధాష్టమ శని, మానసికంగా హింస, ఇంట్లో ఒక పీస్ అనేది ఉండదు, ఉద్యోగం వెళ్ళే చోటు కూడా వీళ్ళకి ఇబ్బందులు. బట్ వీళ్ళది దశాభుక్తి బాగున్నట్లు కనుకైతే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. దశాభుక్తి గనక బాగలేక ఉన్నట్లు కనుకైతే ఇక్కడ గురు బలము లేదు, శని బలము లేదు. సో ఇలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అంటే గృహంలో ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కుటుంబంలో చికాకులు ఇవన్నీ కూడా ఫేస్ చేసి ఉంటారు. అయితే మే అంటే వచ్చే 2024 మే 1వ తేదీ నుంచి కూడా ఆయన సప్తమానికి వచ్చేస్తున్నాడు. ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన గురువు గారు సప్తమ స్థానంలోకి రావడం అనేది సంపూర్ణమైన గురుబలము. ఇక్కడ ఒక విషయం మనము అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఇన్ని రోజులు భార్య లేదా భర్త వీళ్ళతో కొద్దిగా ఎక్కడో ఒక చోట డిస్సాటిస్ఫాక్షన్ లేదా మిస్ కమ్యూనికేషన్ అయి ఉన్నట్లు కనుకైతే అవి అన్నీ కూడా ఈ యొక్క 2024 మే 1వ తేదీ నుంచి కంప్లీట్గా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అంటే ఏదో ఒకటి కోపము, నా భర్త లేదా నా భార్య ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంది, నా భర్త ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు, ఏదో ఒక చిన్న కోపం కనుక ఉన్నట్లు కనుకైతే వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఇన్ని రోజులు ఏదైతే ఉంటుందో భార్య లేదా భర్త ఏదైతే వీళ్ళు చిన్నపాటి ఇబ్బందులు అయితే ఫేస్ చేసి ఉన్నట్లు కనుకైతే అవి రిజాల్వ్ అవ్వడానికి ఆ వాటికన్నీ కూడా సొల్యూషన్ దొరకడానికి అవకాశాలు ఇక్కడ వచ్చే 2024 మే 1వ తేదీ నుంచి అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి పెళ్లి సంబంధం వచ్చి కట్ అయ్యి ఉంటుంది కదా, దగ్గరికి రావడము, ఒక సంబంధం వచ్చి క్యాన్సిల్ అవ్వడము ఇలా కూడా జరిగి ఉంటుంది ఈ ఒకసారి. సో అలాంటి వాళ్ళకి వెంటనే మ్యారేజ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. తర్వాత మనకి సప్తమ స్థానంలో ఉంటున్న గురువు గారు పంచమ దృష్టితో లాభస్థానాన్ని చూస్తున్నారు. అంటే ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఒక ప్రాఫిట్ అనేది రావడానికి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదో ఒక గిఫ్ట్ రూపంలోనో ఇట్లా ఒక ప్రాఫిట్, ఏదో ఒక ప్రాఫిట్, ఒక వెహికల్ లాంటిది, ఇట్లా ఏదో ఒకటి లాభం లాగా వచ్చే అవకాశం ఎక్కువగా ప్రాఫిటబుల్గా ఉంటుంది అని చెప్పుకుంటున్నాను. అయితే ఇక్కడ చతుర్థ స్థానంలో ఉంటున్న మనకి శని వలన మాత్రం ఇబ్బంది తప్పింది కాదు, ఎందుకంటే ఆయన డైరెక్ట్ దృష్టితో ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో ఏదో ఒక వెలుతు అనేది ఉంటుంది, ఉద్యోగంలో డిస్సాటిస్ఫాక్షన్ ఇవన్నీ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేసుకోవాలి, తప్పనిసరిగా త్రయోదశి తిథి రోజు
ప్రదోష కాలంలో శివుడికి ప్యూర్ నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయాలి. శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేటప్పుడు ఖచ్చితంగా శివుడితో అంటే వాళ్ళు అభిషేకం చేస్తూ ఉంటారు, వీళ్ళు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ చెప్పుకుంటూనే ఉండాలి. తర్వాత నా గోచరంలో ఉంటున్న చతుర్థ భావస్థిత శని ఒక దోష, అర్ధాష్టమ శని ఒక దోష నివారణ అవ్వాలని చెప్పుకొని ఆ ఒక పరిహారాన్ని చేసుకుంటూ ఉండాలి. తప్పనిసరిగా వీళ్ళు నువ్వులు ఒక తీపి పదార్థాలని ఆవులకి తినిపించడం 8 శనివారాలు ద బెస్ట్ రెమెడీ ఇది. తర్వాత ముఖ్యంగా వృద్ధాశ్రమాలకి వెళ్ళి నల్ల బెడ్షీట్ లాంటిది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ బీర్వా లాంటివి, అంటే బీర్వా అంటే మనకి ఇనుపది ఒక ట్రెజరీ పెన్ వస్తుంది, అంటే మనం బట్టలు పెట్టుకోవడానికి వస్తుంది. అలాంటిది ఎవరికైనా దానం ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్లయితే అర్ధాష్టమ శని ఒక 50% నెగిటివిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. హెల్తీగా కూడా ఉంటారు, గురుబలంగా కూడా వస్తుంది, అంతా కూడా మేనేజబుల్గా ఉంటుంది. కొద్దిగా శనికి మీరు పరిహారాలు చేసుకోవాలి. అయితే ఇక్కడ పంచమ స్థానంలో మనకి రాహు కూడా ఉంటున్నాడు. పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు సంతానం తొందరగా అవ్వనివ్వడు. బట్ ఇక్కడ ఏంటి అంటే పంచమాధిపతిని సప్తమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. అయినప్పటికీ వీళ్ళు అంబాభవాని ఒక దర్శనం చేసుకుంటూ ఉండండి శనివారము. తర్వాత రాహుకాలంలో శనివారం పూట రాహుకాలంలో అంబాభవానికి సేవ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.